హాయ్! వెల్కమ్ బ్యాక్ టు జాయ్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు బ్యాంగిల్స్ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి. కానీ మీకు స్క్రీన్‌లో కనపడుతున్న మెటల్ బ్యాంగిల్స్ కాదు. మరి ఇంకేంటి అనుకుంటున్నారా? నేను యాక్చువల్‌గా ఈ డిజైన్‌ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదెలా అనగా అదేనండి, థ్రెడ్ బ్యాంగిల్స్‌పై ఈ డిజైన్‌ని నేను రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. ఇవి గ్రీన్ ఐ కుందన్స్ అండి. లైట్ గ్రీన్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి పింక్ ఐ కుందన్స్ కాంట్రాస్ట్‌లో తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కాసులు నేను అమ్మవారి కాసులు తీసుకున్నానండి. యాక్చువల్‌గా వీటిని రౌండ్ షేప్‌లో కట్ చేశాను. అట్లా ఇలా వచ్చాయి. పైన ఉండే ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో నేను అది కట్ చేసేసానండి. ఎందుకంటే రౌండ్‌గా ఉంటే మనకు నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బాగా కనిపిస్తుంది. అందుకనేసి నేను కట్ చేసేసి ఇలా కట్ చేసి నీట్‌గా చేసి పెట్టుకున్నానండి. ఇలా ఉండడం వల్ల మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ కుందన్స్ వచ్చేసాయండి. గోల్డ్ కలర్ తీసుకున్నానండి నేను. వీటితో పాటు మెయిన్‌గా వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టుకున్నానండి. గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే గోల్డ్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వేరే కలర్ మీద ట్రై చేసి నేను మీకు చూపించేస్తాను. థ్రెడ్ ర్యాపింగ్ ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే డిజైన్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. అండ్ దాంతోపాటు గ్లూ కూడా తీసుకుంటున్నానండి. ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూనే అందరూ యూజ్ చేసేది. దీంతో బాగా థిక్నెస్ బాగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనం బ్యాంగిల్ని తీసుకొని గ్లూను అప్లై చేసుకోవాలండి. గ్లూ అప్లై చేసేసుకొని గ్లూ పైన మనం కుందన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి చెక్ చేసేసుకొని అమ్మవారి కుందన్ని తీసుకొని హెడ్ పైకి వచ్చేలాగా పెట్టేసేసి గ్లూ స్టిక్ చేసేసుకోవాలండి. తర్వాత మనం మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకొని మిడిల్లో గ్రీన్ ఆర్ పింక్ కుందన్ వాట్ ఎవర్ మీరు నచ్చిన కలర్ని స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ముందు గ్రీన్ తీసుకుంటున్నాను. మిడిల్లో గ్రీన్ కుందన్ స్టిక్ చేసేసాక చుట్టూ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న రౌండ్ కుందన్ని స్టిక్ చేస్తున్నాను. చుట్టూ మొత్తం గ్రీన్ కుందన్ చుట్టూ అప్లై చేసేసేయాలి అండి. నేను వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, ఏమనుకోకండి. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లూ స్టిక్ చేసేసి కాసును స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ గ్లూ స్టిక్ చేసేసి సేమ్ కాంట్రాస్ట్ కలర్ ఏదైతే తీసుకున్నామో మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ తీసుకున్నాను కాంట్రాస్ట్లో. సో పింక్ ఉందని స్టిక్ చేస్తున్నాను. సేమ్ పింక్ ఉందని స్టిక్ చేశాక మళ్ళీ చుట్టూ ఈ డ్రాప్ ఉందని స్టిక్ చేస్తున్నానండి. సేమ్ అలాగే మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసేసుకోవాలండి. ఈ మొత్తం బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిపోయాక 1 డే మొత్తం డ్రై చేస్తే మనకు బ్యాంగిల్ రెడీ అయిపోతుందండి. నేను ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ షార్ట్లో చూపించేస్తానండి. ఈ వీడియో అయితే ఇప్పటికైతే మేకింగ్ ఇక్కడి వరకే చూపిస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల. నాకు ఇన్స్టా పేజ్ కూడా ఉంది. ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. నచ్చితే షేర్ చేయండి.